ఓడిపోయిన మారని మాట ఎవరిది అని అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఎంత ఓటమి చవి చూసిన తర్వాత కూడా ఆయనలో ఎంతలో కూడా మార్పు అనేది రావడం లేదు. అసలు ఎందుకు ఓడిపోయాము, మనం ఓడిపోవడానికి కారణాలు ఏంటి, మనం ఏం చేస్తే ఓడిపోయాం అనేది గ్రహించడం మానేసి ఇప్పటికీ కూడా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ముఖ్యంగా ఒక ఓపెన్ స్టేట్మెంట్స్ కింద వచ్చిన తర్వాత తాట తీస్తాను, తొక్క తీస్తాను, పోలీసుల్ని చట్టం ముందు నిలబెడతాను, పోలీసులు గుడ్డలోడ తీసి రోడ్డు మీద నుంచోబెడతాను, దేశాలు దాటి వెళ్ళిపోయినా సరే ఇక్కడికి లాక్కొస్తాను, సప్త సముద్రాలు అవతల ఉన్నా కానీ వాళ్ళు తీసుకొస్తాను, రిటైర్ అయిపోయినా కానీ ఎవరిని వదలని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి, ఒక పార్టీకి అధ్యక్షుడు అని చెప్పి మర్చిపోతున్నట్టున్నారు. అసలు ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనవి. ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఏదేదో చెప్తున్నారు. నిన్న రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ కార్యకర్తలతో ఒక మీటింగ్ అనేది పెట్టారు. ఆ మీటింగ్ పెట్టి ఎప్పుడు కొట్టేటట్టు డబ్బా కొట్టే విధంగా, ముఖ్యంగా మనం బాగా చేసాం, చంద్రబాబు నాయుడు బాగా చేయడం లేదు, నేను బిర్యానీ పెట్టాను, చంద్రబాబు నాయుడు పలవ పెడతానని చెప్పి తీసుకెళ్లిపోయాడు, అదని ఇదని చెప్పి చెప్పడం, పథకాలు ఇవ్వడం, ఇవే రెగ్యులర్ గా మాట్లాడాడు. కానీ చివరిలో ముఖ్యంగా ఈ పోలీస్ అధికారులు చట్టానికి ఎవరు అతీతం కాదు, ఎవరెవరైతే మీ మీద అతి చేశారో వాళ్ళ పేర్లందరూ కూడా నమోదు చేసుకోండి, మనం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి తాట తీస్తానని చెప్పి బెదిరిస్తున్నారు. అసలు ఇప్పుడు బెదిరించారు, కానీ 2019 నుంచి 2024 వరకు కూడా అసలు బెదిరింపు అంటే లేకుండా ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ తప్పు చేయలేదన్నట్టు ఎన్ని దారుణాలు చేశారండి, ఎన్ని నేరాలు జరిగినాయండి 2019 నుంచి 2024 వరకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక రాజకీయ నాయకుడికి ఉన్న హుందాతనాన్ని కాపాడుకోవడం మానేసి, తనకి కొంత ఓట్ బ్యాంక్ ఉందని, తన ఒక పార్టీకి అధ్యక్షుడని, గతంలో మాజీ ముఖ్యమంత్రి అని, ఇప్పుడు ప్రజెంట్ పులివెందులకు ఎమ్మెల్యే అనే మాట ఆయన మర్చిపోతున్నట్టున్నారు. ఇంత ఘోర ఓటమిని చూసిన తర్వాత కూడా ఆయన ఇంత దారుణంగా మాట్లాడడం అనేది, ముఖ్యంగా పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు బెదిరించడం అనేది చాలా దారుణమండి. గత 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన దారుణాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయండి. మా నాయకులు అరెస్ట్ చేశారు, మా కార్యకర్తలు అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారే, మరి గత 5 ఏళ్ళు ఎంతమంది టీడీపీ కార్యకర్తల మీద, జనసేన కార్యకర్తల మీద, బీజేపీ నాయకుల మీద ఎంతమంది మీద దాడి చేశారు, ఎంతమందిని రోడ్ల మీద వాళ్ళ తలలు పగలగొట్టారు. ఏకంగా చంద్రయ్య అనే ఒక టీడీపీ కార్యకర్తని నడి రోడ్డు మీద కొంతమంది చూస్తుండగా గొంతు కోసేశారు. మరి ఇంతకంటే ఎక్కువ దారుణాలు జరిగినాయి. ఒక దళిత డ్రైవర్ని చంపేశారు, ఒక దళిత డాక్టర్ని చంపేశారు, ఒక దళిత పిల్లవాడిని చంపేశారు, ఒక మైనారిటీకి చెందిన ముస్లిం కుటుంబం తనంతట తానే చనిపోయే విధంగా చిత్రహింసలు పెట్టారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల వేల ఎకరాల భూములు అనేవి కబ్జాలు చేసి, దారుణాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. నరసాపురం పార్లమెంట్ ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి లెగ్గిన త్రిపుల రఘురామకృష్ణరాజుని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి, ముఖ్యంగా తనని కిడ్నాప్ చేసి దాదాపుగా 2-3 నెలల పాటు తనని దొరకనివ్వకుండా చేశారు. ఎంత టార్చర్ చేశారండి, ఒకనొక పరిస్థితిలో తనని చంపేసే పరిస్థితి కూడా వచ్చిందండి. మరి ఇవన్నీ కూడా గతంలో జరిగినవే కదండి. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారండి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళిని, ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ కుమార్ని, వల్లభనేని వంశీని, అండ్ మెయిన్ గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఎవరైతే ఇష్టానుసరమైన రాతలు రాస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఒకవేళ మీరనేటట్టు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకులు అరెస్ట్ చేసే ఫలం అయితే ముఖ్యంగా ఎవరిని అరెస్ట్ చేయాలండి? గత 5 ఏళ్ళు ఎవరెవరండి మితిమీరిపోయి మాట్లాడారు? మాజీ మంత్రుల కింద ఉన్న ప్రతి ఒక్కరండి, కోడళ్ళ నాని, పేరు నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, అనిల్ కుమార్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలండి. మరి వీళ్ళందరినీ ఎప్పుడైనా అరెస్ట్ చేశారా? ఇక్కడ జరిగింది ఏమీ లేదండి, కూటమి ప్రభుత్వంలో జరిగింది ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని అన్యాయం చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారని చెప్పి ఆయనంతటా ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ పోలీస్ అధికారుల మీద నిందిస్తూ వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. కానీ మీ సొంత రాజకీయాల కోసం, మీ స్వలాభాల కోసం ఇలా ప్రజలను కానీ, ముఖ్యంగా పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు నిందించడం అనేది, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఓడిపోయిన దానికి కారణాలు వెతకాలి, మళ్ళీ ఎలా అభివృద్ధిలోకి రావాలి, మనం ఎలా అధికారంలోకి రావాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలి అనేది ఆలోచించడం మానేసి ఓపెన్ స్టేట్మెంట్స్ కింద నరికేస్తాను, పొడి చేస్తాను, తాట తీసేస్తాను, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని వదిలిపెట్టను, అధికారులందరికీ కూడా ముచ్చెమటలు పట్టేస్తానని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఓడిపోయిన దానికి కారణాలేంటి, ఎందుకు ఓడిపోయాం, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, అది ఇవి కరెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ 2029 ఎన్నికలకు మనం సరిగ్గా ఉండాలి, పోటీ చేయాలి, కొడితే ఈసారి మళ్ళీ మనం కూడా అధికారంలోకి రావాలి అనే విధంగా ప్లాన్ చేయాలి తప్పితే ఎంతసేపు కూడా అధికారులు వదలరు, కూటమి నాయకులు వదలరు అని అంటున్నారు. అసలు ఇప్పటి వరకు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండేది, ఇప్పుడేంటి కొత్తగా ఎంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది తప్పుతుందని చెప్పి ప్రజలు భయపడి మీరు మళ్ళీ వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఎడారి ప్రాంతం కింద మారిపోతుందని చెప్పి ప్రజలందరూ కూడా భయపడి మీకు ఓట్లు వేయలేదు.
అది గుర్తుపెట్టుకోవాలని ముఖ్యంగా. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న హుందాతనాన్ని, తనకున్న విలువలు, వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దిగదర్చుకుంటున్నారండి ఇటువంటి మాటలు మాట్లాడుతూ. గతంలో అంతకుముందు ఒకసారి మాట్లాడారు. దాదాపుగా ఈ 10-11 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు 4-5 సార్లు పోలీస్ అధికారుల గురించే కానీ, ప్రభుత్వ అధికారుల గురించే కానీ, కూటమి నాయకుల గురించి ప్రతి ఒక్కరిని కూడా తాటదీశాను, తొక్కదీశాను, నేను వచ్చిన తర్వాత 2.0 అంటే ఏంటో చూపెడతానని చెప్పి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అనేవి కరెక్ట్ కాదు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఉందాతనం అనేది జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి కూడా తన పరిణితిని కోల్పోతున్నారని చెప్పి మనం అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు.